హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా ప్రపంచానికి ఒక షాక్ ఇచ్చింది. యుక్రెయిన్పై సాధారణ ఎక్స్ప్లోజివ్స్తో ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని ఫైర్ చేసింది. అది కూడా MIRV, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్తో ఉన్న మిసైల్. ఇది RS-26 మిసైల్ అని చెప్తున్నారు. ఇలా ఫైర్ చేయడానికి కొన్ని గంటల ముందే రష్యన్ మీడియా RS-26ని ఫైర్ చేస్తున్నట్టు చెప్పింది. ICBMs అంటే 5500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రేంజ్ ఉన్నవి. ఇవి న్యూక్లియర్ దాడికి సింబల్ లాంటివి. ఒక యుద్ధంలో ఇలాంటి మిసైల్ని వాడటం చరిత్రలో ఇదే మొదటిసారి. దీన్ని ఫైర్ చేయడానికి ముఖ్యమైన కారణం అమెరికా, నేటో దేశాలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి. యుక్రెయిన్ అమెరికన్ మిసైల్స్ని రష్యా లోపలికి ఫైర్ చేశాక UK, ఫ్రాన్స్లు ఇచ్చిన స్టోర్మ్ షాడో లేదా స్కాల్ప్ మిసైల్స్ని కూడా ఫైర్ చేసింది. 32 నేటో దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న P3 దేశాలు అమెరికా, UK, ఫ్రాన్స్లు ఏదైతే అదైందని తెగించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే రష్యా ICBMని ఫైర్ చేయడమే కాకుండా పోలాండ్లో ఉన్న ఏజిస్ అషోర్ అనే న్యూక్లియర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా డిస్ట్రాయ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. రష్యాకి ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. యుక్రెయిన్ రాజధాని క్యూపై ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ లాంటి ప్రమాదకరమైన బాంబ్స్తో దాడి చేయడం, లేదా తక్కువ శక్తివంతమైన టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ని వాడటం, లేదా నేటో దేశాల్లో ఏదైనా ముఖ్యమైన టార్గెట్ మీద దాడి చేయడం. అయితే దీనికన్నా ముందు ఒక MIRV ICBMతో నేటోకి ఒక సిగ్నల్ని పంపింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఈ RS-26 అనేది రష్యా కొత్త ICBM. 5500 నుండి 6000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా టెస్టులు చేసింది కానీ మోహరించినట్టు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. మిసైల్స్ ప్రొడక్షన్లో ఉండగా ఒకదాన్ని ఫైర్ చేసింది. అయితే రష్యా దగ్గర ఆల్రెడీ 11000 కిలోమీటర్ల రేంజ్తో RS-24R, 18000 కిలోమీటర్ల రేంజ్తో RS-28 సార్మాట్లు ఉన్నాయిగా. 6000 కిలోమీటర్ల రేంజ్ మిసైల్ ఎందుకంటే ఆ రెండు మిసైల్స్ తక్కువ దూరంలో, అంటే జర్మనీ లాంటి దగ్గరలో ఉన్న యూరప్ దేశాలపై ఫైర్ చేసేటప్పుడు వెళ్లాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తుకి వెళ్ళాలి. దూరం తక్కువ ఉన్నా కూడా మిసైల్ ఆకాశంలో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి షూట్ డౌన్ చేయడం తేలికవుతుంది. అందుకే తక్కువ దూరంలో ఉన్న టార్గెట్స్ కోసం ఈ కొత్త ICBMని డెవలప్ చేసింది. అవెంగార్డ్ గ్లైడ్ వెహికల్కి కూడా 6000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అయితే RS-26లో మల్టిపుల్ వార్హెడ్స్ ఉంటాయి కాబట్టి తక్కువ మిసైల్స్తో ఎక్కువ టార్గెట్స్ మీద దాడి చేయొచ్చు. అయితే ఈ మిసైల్ని డెవలప్ చేసి ఇప్పుడు నేటో దేశాలకి వార్నింగ్ ఇవ్వడం కోసం యుక్రెయిన్ మీదకి ఫైర్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.